ఓపికకు ఓ హద్దుంటుంది. సహనాన్ని చేతకానితనంగా భావిస్తే అది మీ వినాశనానికే పునాదవుతుంది. అన్ని వేళలా అన్ని కాలాల్లో అంతా తమకే అనుకూలంగా ఉంటుందని భావిస్తే అది పక్కాగా భ్రమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో సమస్యలపై నినదించాలి, గొంతెత్తాలి. కానీ ఆ నినాదం సమాజంలో కొత్త సమస్యలు తెచ్చిపెట్టే రాజకీయ ఉన్మాదంగా మారకూడదు. హద్దులు దాటారు, వ్యవస్థలను హేళన చేశారు. అందుకే ఇప్పుడు కాకీలు చెక్ పెట్టక తప్పలేదు. ఇక ఒక నాయకుడి లక్షణం తన శ్రేణులకు జవాబుదారీతనం నేర్పించడం, క్రమశిక్షణలో నడిపించడం. కానీ అరాచకాన్ని ప్రోత్సహిస్తూ బాధ్యత రాహిత్యాన్ని పెంచి పోషిస్తే చరిత్ర ఎప్పుడూ క్షమించదు. అండ ఉందని పేటరేగిపోతే చట్టం ముందు దండన తప్పదు. వీధుల్లో నరికేస్తాం, చీల్చేస్తాం అని రంకెలు వేసిన వారు నేడు కటకటాల వెనక ఊచలు లెక్కపెట్టే పరిస్థితి రావడం ఖచ్చితంగా ఒక బలమైన హెచ్చరిక. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. రప్పా రప్పా అంటూ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బ్యాచ్కు కూటమి సర్కార్ ఆదేశాలతో పోలీసులు ఇస్తున్నటువంటి ఆ షాక్ ట్రీట్మెంట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త వార్ను తలపిస్తోంది. అయితే ఇది తుపాకులతో జరుగుతున్న యుద్ధం కాదు, అరాచకానికి ధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పాతుకుపోయిన ఒక వికృత సంస్కృతి, ఒక వర్గం కార్యకర్తల్లో గూడు కట్టుకున్న ఏమైనా చేయొచ్చు అనే అహంకారం నేడు చట్టం ముందు మోకరిల్లుతోంది. రప్పా రప్పా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రత్యర్థులను నరికేస్తామని, అంతు చూస్తామని వీరంగాలు చేసిన బ్యాచ్కిప్పుడు అసలైన సినిమా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక రాజకీయ మార్పు కాదు, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన శక్తులపై కాకీలు విసురుతున్న పిడుగు. అధికారం అండ ఉంటే చట్టాన్ని చుట్టం చేసుకోవచ్చన్న భ్రమల్లో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం పవర్ అంటే ఏంటో షాక్ ట్రీట్మెంట్ ద్వారా చూపిస్తోంది. సినిమా డైలాగులను స్ఫూర్తిగా తీసుకుని వాస్తవ జీవితంలో రక్తపాతం సృష్టించాలని చూసే వికృత మనస్తత్వమే ఈ రప్పా రప్పా బ్యాచ్. వైసీపీ కార్యకర్తలం కాబట్టి మాకు తిరుగులేదని పోలీసులనే బెదిరించే స్థాయికి వెళ్లిన ఈ రాజకీయ ఉన్మాదులు ఇప్పుడు గాలి తీసేసిన ఫుట్బాల్స్లా మారుతున్నారు. భయానక పోస్టర్లు వేసి సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వీరికి పరిపాటిగా మారింది. కానీ కాలం మారింది, పాలకుల ఆలోచన మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేసిన గంటల్లోనే ఏపీ పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఎక్కడైతే అరాచకం మొదలైందో అక్కడే దాన్ని అణచివేసే పనిలో నిమగ్నమయ్యారు. రప్పా రప్పా అంటే ఇప్పుడు రఫ్ఫాడించడమేనని పోలీసులు నిరూపిస్తున్నారు. రాజకీయ కక్షలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన ఘటనే నిదర్శనం. జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో టపాసులు కాల్చుతూ నానా హంగామా చేస్తుంటే అభ్యంతరం చెప్పినందుకు ఓ 7 నెలల గర్భిణి అని చూడకుండా కడుపుపై తన్నిన అజయ్ దేవా అనే వ్యక్తి ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. కానీ పోలీసులు ఆ ఉన్మాదికి చట్టం పవర్ చూపించారు. అతన్ని వీధుల్లో నడిపించుకుంటూ తీసుకువెళుతుంటే జనం హర్షం వ్యక్తం చేశారు. ఇది కక్ష సాధింపు కాదు, కడుపులో బిడ్డను కూడా చూడని క్రూరత్వానికి లభించిన తక్షణ శిక్ష. అరాచకం రాజ్యమేలితే ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక హెచ్చరిక. నాయకుడి పట్ల ఉన్న అభిమానం ఆరాధనగా ఉండాలి, కానీ అది ఒక జంతువును బలి ఇచ్చి ఆ రక్తంతో పోస్టర్లపై అభిషేకం చేసే స్థాయికి దిగజారకూడదు. జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ సర్పంచ్ చేసిన ఈ వికృత చేష్టలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. సామాన్య ప్రజలు అసహించుకునేలా చేసిన ఈ ఘటనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆ సర్పంచ్ను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లే వరకు వదిలిపెట్టలేదు. మెప్పు కోసం మూగజీవాలను బలి ఇచ్చి రక్తంతో తడిసిన పోస్టర్లను ప్రదర్శించడం ఏ రకమైన సంస్కృతి? ఇలాంటి సైకో మనస్తత్వాలకు చెక్ పెట్టకపోతే సమాజం అడవిలా మారుతుందని గ్రహించిన పోలీసులు ఇప్పుడు ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే పసిపిల్లల చేత రప్పారప్పా అని నరికేస్తామన్న పోస్టర్లు పట్టుకోబడడం అత్యంత దారుణం. పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ వారిని కూడా ఈ ఉన్మాదంలోకి లాగుతున్న వైసీపీ నేతల తీరుపై పోలీసుల నిఘా పెరిగింది. ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు అసలు కారకులైన పెద్దల వైపు గురిపెట్టారు. ఇలాంటి హింసాత్మక పోస్టర్లు ప్రింట్ చేసే ఫ్లెక్సీ మిషన్లు సీజ్ చేస్తున్నారు. నేరం చేయాలంటే భయపడే వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇప్పుడు ఏపీలో పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. అధికార మండతోనో రాజకీయ పార్టీల ముసుగులోనో సామాన్యులను ఇబ్బంది పెడితే జీరో టాలరెన్స్ విధానం అమలవుతోంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 2024 ఎన్నికల విజయం తర్వాత జనసేన కార్యకర్తలు ఉత్సాహంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను తాలూకా అన్న బోర్డులను వాహనాలకు పెట్టుకున్నారు. కానీ పవన్ తన అభిమానులకిచ్చిన సందేశం వేరు. అభిమానాన్ని గుండెల్లో పెట్టుకోవాలి, వ్యవస్థలను భ్రష్టు పట్టించేలా రోడ్ల మీద హంగామా చేయకూడదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. అంతేకాదు, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెట్టాలని పోలీసులకు స్వయంగా ఆర్డర్ ఇచ్చారు. ఒక నాయకుడు తన శ్రేణులను ఎలా నియంత్రించాలో పవన్ నిరూపిస్తే, మరోవైపు వైసీపీ నేతలు తమ కార్యకర్తలను అరాచక శక్తులుగా మారుస్తూ ప్రోత్సహిస్తూ ఉండడం గమనార్హం. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరమే నేడు ఏపీలో జరుగుతున్న ఈ పోలీసు చర్యలకు ప్రాతిపదిక. రప్పా రప్పా నరికేస్తాం అనడంలో తప్పు లేదని, అలాంటి పోస్టర్లు వేయాలని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు సందేశాలు పంపడం వెనుక ఉన్న కుట్ర ఇప్పుడు బయటపడుతోంది. నాయకులు ఏసీ రూముల్లో కూర్చుని రెచ్చగొట్టే మాటలు చెబితే క్షేత్రస్థాయిలో అమాయక కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటూ జైళ్ల పాలవుతున్నారు. ఈ రాజకీయ క్రీడలో కార్యకర్తల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సినిమాల్లోని డైలాగులను నిజ జీవితంలో అమలు చేస్తామంటే చట్టం చూస్తూ ఊరుకోదు. ఇలాంటి పోస్టర్లు వేయడం ద్వారా నాయకుల దృష్టిలో పడొచ్చని భావించేవారు ఇప్పుడు పోలీసుల కౌంటర్ ట్రీట్మెంట్తో కుదేలవుతున్నారు. నాయకత్వం బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీరు ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్ అధికారులపై ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను పదవిలో లేకపోయినా అధికారుల లెక్కలన్నీ తేలుస్తానని, ఆస్తులు అమ్మించి మరీ కక్కిస్తానని ఆయన ఇచ్చిన వార్నింగ్ ఆయనలోని అహంకారాన్ని సూచిస్తోంది. వాస్తవానికి 150 కోట్లకు పైగా అవినీతి జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. విజిలెన్స్ విచారణలో కూడా అక్రమాలు వెలుగు చూశాయి. తప్పు చేసి మళ్లీ అధికారులపైనే ఎదురుదాడికి దిగడం వైసీపీ నేతల నైజంగా మారింది. మేం మళ్లీ అధికారంలోకి వస్తాం, అప్పుడు అంతు చూస్తామనే భ్రమల్లో వారింకా బతుకుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం అదే బాటలో నడుస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని తప్పుపడుతూ అంతు చూస్తాం, జైల్లో పెడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. సమస్యలపై పోరాడడం కంటే అధికార యంత్రాంగాన్ని బెదిరించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహం కనిపిస్తోంది. ప్రస్తుతం విపక్షంలో ఉన్న అధికారం కోల్పోయిన ఆవేదనలు అధికారులు ప్రత్యర్థులపై విషం చిమ్మడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. కానీ కూటమి ప్రభుత్వం ఈ బెదిరింపులకు ఏమాత్రం తలగ్గడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. రాజకీయ పార్టీల ముసుగులో విధ్వంసం సృష్టించే వారి పట్ల ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. రప్పా రప్పా అంటూ వేసిన పోస్టర్లపై చర్యలు తీసుకోవడం, ప్రింటింగ్ ప్రెస్లపై కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపింది. ఇది కేవలం ఒక పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయడం కాదు, సమాజంలో అరాచకాన్ని పారద్రోలడం. విధ్వంసకారులకు సహకరించేవారు ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి సర్కార్ ఇప్పటికే తేల్చి చెప్పింది.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. మా సహనాన్ని పరీక్షించవద్దు, మా చేత ప్రతాపం చూపించేలా చేయవద్దు అని ఆయన ఇచ్చిన హెచ్చరిక వెనుక లోతైన అర్థముంది. అరాచకాలు చేస్తూ సామాన్యులను హింసిస్తూ మళ్లీ మేమే బాధితులమని కలరింగిచ్చే వారి ఆటలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని పవన్ చెప్పకనే చెప్పారు. పోలీసుల ఈ చర్యలు కేవలం ఆరంభం మాత్రమే. అరాచక శక్తులు ఏ పార్టీకి చెందినవారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో ఏపీ పోలీసులు విజయం సాధిస్తున్నారు. రేపటి రోజుల్లో వైసీపీ నేతలకు గడ్డుకాలం తప్పదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రజలను రెచ్చగొట్టినా, వ్యవస్థలను నాశనం చేసినా, అధికారులను బెదిరించినా జైలు గోడలే గమ్యస్థానం. చట్టం ముందు అందరూ సమానమేనని, నేరం చేసిన వాడెవడైనా రఫాడించడం ఖాయమని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. రాజకీయం అంటే అభివృద్ధికి ఒక మార్గం కావాలి, అంతేకాని అరాచకానికి అది చిరునామా కాకూడదు. వ్యవస్థలతో చెలగాటమాడితే చట్టమే ఎలా ఉక్కుపాదం మోపుతుందో నాయకులు ఏసీ గదుల్లో కూర్చుని రెచ్చగొట్టే సందేశాలు ఇస్తారు. కానీ ఆవేశంతో ఊగిపోయి రోడ్డు మీదకు వచ్చి అరాచకాలు చేసే సామాన్య కార్యకర్త రేపు ఇనుప కటకటాల వెనక నిలబడాల్సి వచ్చినప్పుడు ఏ నాయకుడొచ్చి ఆదుకోడన్నటువంటి పచ్చి నిజాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. నాయకుడి మెప్పు కోసం సమాజాన్ని భయపెట్టాలనుకుంటే చేసే నేరాలు మాత్రం జీవితాంతం నీడలా వెంటాడుతూనే ఉంటాయి. కేసులతో మీ భవిష్యత్తు బుగ్గిపాలైనప్పుడు, మీ కుటుంబం వీధిన పడినప్పుడు ఏ నాయకుడొచ్చి మీ కన్నీళ్లు తుడుస్తాడు? ఆలోచించండి. నేరం చేయడం ఎంత తప్పో ఆ నేరానికి వంత పాడడం కూడా అంతే తప్పు. ఇప్పటికైనా ఈ వినాశకర సంస్కృతికి స్వస్తి పలుకుతారా, లేక చట్టం చేతిలో రఫాడించుకుంటారా? నిర్ణయం మీదే.